హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. బేసికల్గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కాంట్రవర్సీలు మామూలుగా ఈ పేపర్ వాళ్ళు లేదా బయట వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మీకెందుకు శ్రమ, మేమే ఇస్తాం కదా అంటున్నారు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే నాగ చైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా, చందు మొండేటి డైరెక్షన్లో రాబోతున్నటువంటి సినిమా తండేల్. ఈ సినిమా ఈ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ఈవెంట్లో అందరూ చక్కగా మాట్లాడారు కానీ ఎక్సెప్ట్ మన అల్లు అరవింద్ గారు మాత్రమే. సో ఈ సంక్రాంతి టైంలో మన ముందుకు రిలీజ్ అయినటువంటి సినిమాస్లో గేమ్ చేంజర్ కాస్త మనల్ని డిసప్పాయింట్ చేసింది. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చి దిల్ రాజు గారు చాలా ఇన్వెస్ట్ చేసినటువంటి సినిమా అన్నమాట ఇది. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారి గురించి మాట్లాడుతూ సో ఈ సంక్రాంతిలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు మన దిల్ రాజు గారు. సో ఒక సినిమా చూస్తే భూమిని చూసింది, ఒక సినిమా చూస్తే ఆకాశాన్ని చూసిందని చెప్పి ఇండైరెక్ట్ గా గేమ్ చేంజర్ సినిమాని తక్కువ చేసి సంక్రాంతి వస్తున్న సినిమాని ఎక్కువ చేసి చూపించారనమాట. సో ఆయన చూపించినటువంటి విధానం చూసుకున్నట్లయితే గేమ్ చేంజర్ ని ఎంత వీలైతే అంత ట్రోల్ చేసే ప్రయత్నంగా అనిపించాయి. అండ్ ఓవరాల్ గా దీనికి సంబంధించి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ప్రెసెంట్ అల్లు అరవింద్ గారిని గట్టిగా వేసుకుంటున్నారు. సో పుష్ప సినిమా టైంలో జరిగినటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు, ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, సో అల్లు అరవింద్ గారి మీద కూడాను కాస్త నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఈ క్రమంలో. సో ఈ క్రమంలోనే ఈయన మాట్లాడేటువంటి మాటలు అండ్ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో సాయి పల్లవి గారితో కూడాను చేయబట్టి లాగడం ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో కాస్త వల్గర్ గా బిహేవ్ చేస్తున్నారు అన్న విషయం పరంగా అల్లు అరవింద్ గారికి కాస్త బ్యాడ్ నేమ్ ని తీసుకొచ్చాయి. ఈ క్రమంలో ఈ విధంగా గేమ్ చేంజర్ సినిమా అంటే పేరు చెప్పకపోయినప్పటికీ ఇండైరెక్ట్ గా ఒక సినిమా భూమి మీదకి, ఒక సినిమా ఆకాశం మీదకి అని చెప్పి సో సంక్రాంతికి వస్తున్నామని హైప్ చేస్తూ గేమ్ చేంజర్ ని లో చేసినటువంటి విషయం ఏదైతే ఉందో సో ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దాని మీద చేలోక్తులు వేసుకున్నారనమాట. అంటే దిల్ రాజు గారు కూడా చాలా నవ్వుతూ మాట్లాడారు. సో ఈ క్రమంలో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటల వల్ల మెగా ఫ్యాన్స్ అయితే ఆ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ప్రెజెంట్ సోషల్ మీడియాలో వీడియోలు కోకొల్లలుగా పెడుతున్నారు, ట్రోల్ చేస్తూ మన అల్లు అరవింద్ గారిని. సో అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మనకి తండేల్ అయితే ఫిబ్రవరి 7th రిలీజ్ కాబోతోంది. సో సినిమాకి సంబంధించి కాస్త హైప్ మూమెంట్ ఏంటంటే సినిమాలో సాయి పల్లవి గారి క్యారెక్టర్, ఇక సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఒక ట్రూ ఇన్సిడెంట్స్ మీద నడుస్తున్నటువంటి కథ కావడంతో అందులోనూ కార్తికేయ లాంటి సినిమా అందించినటువంటి చందు మొండేటి గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా కావడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫిబ్రవరి 7th చాలా గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి ఇప్పటికే మంచి హైప్ ఉంది. ఇందుకు గల కారణం మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినటువంటి సంగీతం కూడా. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ మధ్య కాస్త తగ్గినప్పటికీ ఎందుకో తండేల్లో మళ్ళీ పుంజుకున్నాడేమో అనిపించింది. బట్ ఈ ఈవెంట్లో జరిగినటువంటి మాటల ప్రకారం ప్రొడ్యూసర్స్ ఇద్దరు ఒకరి మీద ఒకరు వేసుకున్నటువంటి సెటైర్లు ప్రెజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్గా మారుతున్నాయి. సో అల్లు అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన కరెక్ట్గానే మాట్లాడారా లేదా మనం ఏమైనా రాంగ్గా తీసుకున్నామని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ తండేల్ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంతమంది సినిమాకి థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకుంటారనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ watching.